అందరికీ నమస్కారం. నేను రామన్ గౌడ్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీకి 11 మంది సభ్యులతో వైఎస్ఆర్సీపీ జగన్ బృందం వచ్చింది, సంతకాలు చేసింది. 11 నిమిషాలే అసెంబ్లీలో ఉండి పరార్ అయిపోయింది. అసలు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఇలాంటి దుర్మార్గున్నా మేము ఎన్నుకున్నది ప్రజా సమాపంలో గలమిపాలు చేసిన వాడు పరారైపోతున్నాడే, ఎందుకు ఈ కర్మ రాష్ట్రానికి అని ప్రజలు విశ్వసించుకుంటున్నారు. అలాగే విచిత్రం ఏంటంటే 11 సంఖ్య హిందూ సంప్రదాయ ప్రకారం చాలా పవిత్రమైన సంఖ్య. ఆ సంఖ్య ఈరోజు విలవిలాడుతూ నాకెందుకురా నాయన ఈ కర్మ, ప్రజలు 11 తీర్పిచ్చి నన్ను ఈరోజు ఎంతో ఆవేదనకు గురి చేస్తున్నారని 11 సంఖ్య విలువిడబోతుంది. వచ్చే 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 0 శాసనసభ్యులను ఇచ్చి నన్ను విముక్తి చేయండి అని 11 సంఖ్య దేవతలను వేడుకుంటుంది. ఎంతో చాలా చాలా పవిత్రమైనది 11 సంఖ్య, శుభసూచకానికి 11 సంఖ్య. అలాంటి 11 సంఖ్య అయిన నన్ను ఇలాంటి నీచుడికి ప్రజలు అప్పచెప్పారే. సరే, ఏదో అప్పచెప్పిండ్రు. కనీసం అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యలపై మాట్లాడి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసి ఉంటే ప్రజల తరపున నిలదీసి అడగవలసిన అవసరం ఉంటుంది. అది చేయకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష ఎలా ఇస్తారు? జగన్ రెడ్డి 11 సభ్యులతో ఉన్న నీకు ప్రతిపక్ష హోదాలు ఇస్తారు. గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది సభ్యులు తెలుగుదేశానికి ఉంటే ఒక 4-5 మందిని తీసుకుంటే అయిపోయాయి, చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష అవుతుంది అన్న నువ్వే ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం సిగ్గు శరం నిసిగ్గు కనిపించడం లేదా? ఇంత నీచ రాజకీయాలు చేస్తావా? ఇటు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని ప్రజా సమస్యలను పట్టించుకో, ఇంకా బయట పూర్తి నువ్వు నీ చిల్లర రాజకీయ నాయకులు ఉదయం లేస్తేనే ఎప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళని విమర్శించు, వీళ్ళని చేసు, అన్ని ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఏదో కుహింస కార్యక్రమాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నవే, అది నీకే రివర్స్ అవుతుంది. నిన్నే ప్రజలు తరిమి కొట్టే రోజు వస్తుంది, జాగ్రత్త బిడ్డ. ఈరోజు 11 అయినా ఇచ్చిండ్రు ప్రజలు, 0 ఇచ్చే రోజు నీకు వస్తుంది. నువ్వు ఇంకా ఏదో రాజకీయం చేయాలనుకుంటే ప్రజల్లో ఉండు, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడు. అది రాజకీయ నాయకుల లక్ష్యం. గతంలో అనుకోవచ్చు, గతంలో ఎన్టీ రామారావు రాలేదు కదా అసెంబ్లీకి, బహిష్కరించింది కదా. ఎన్టీ రామారావు ఒక్కడే బహిష్కరించిండు, మిగతా సభ్యులను కూర్చోబెట్టిండు అసెంబ్లీలో. ధీటుగా కాంగ్రెస్ పైన పోరాటం చేయించిండు. అలాగే చంద్రబాబు నాయుడు జరిగిన అవమానం భరించలేక, అసెంబ్లీలో జరిగించలేక ఒక ఛాలెంజ్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అధికారంలోకి వస్తా, అసెంబ్లీకి వస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చింది. అది రాజకీయ విధానం. నువ్వెందా కుహంస రాజకీయాలు చేస్తున్నావు, నీకు ఎలాగూ భవిష్యత్తు లేదు, నువ్వు రాజకీయంగా శూన్యమైపోతావు. నీ రాష్ట్రంలో నీ భవిష్యత్తు నీవు నీ చేతులాగానే సర్వనాశనం చేసుకుంటున్నావు. ఎక్కడ చూసినా అబద్ధాలు, ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా చిల్లర రాజకీయాలు, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు, ఇలాంటివి మర్చిపో. ఇప్పటికైనా ఆ 11 సంఖ్యకు కొంచెం గౌరవించి అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యలను విజ్ఞప్తి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను.
జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.